ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. వాటిలో మంచి విషయాల్ని తెలుసుకుని ఆచరించి సన్మార్గంలో నడుద్దాం. మరి బుధవారం రోజు ఏ దేవతను పూజించాలి, ఎలా నడుచుకోవాలి, ఎటువంటి ధ్యాన శ్లోకం పఠించాలి, అలాగే గోచారాది ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలా ఎన్నో విషయాల్ని మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, జ్యోతిష్య ఆచార్య శ్రీ రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మరి ముందుగా తెలియచేయండి, బుధవారం రోజు ఏ దేవతను పూజించాలి, ఎటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠించాలి, వివరంగా తెలియచేయండి. బుధవారానికి వారాధిపతి బుధుడు, అలాగే బుధవారం నాడు గణపతిని పూజించాలి అంటుంది సంప్రదాయం. సూర్యనారాయణమూర్తి శరీరానికి, చంద్రుడు మనస్సుకు, కుజుడు రక్తనాళాలకు ఆధిపత్యాలను కలిగి ఉండగా బుధుడు బుద్ధికి కాలగొడేటటువంటి వాడు ఈ బుధవారాధిపతి అవుతున్నాడు. కనుక బుధవారం నాడు బుధుడిని స్మరించుకోవడం, అలాగే గణపతిని స్మరించుకోవడం ఉత్తమం అంటుంది సంప్రదాయం. ఈరోజు మనం గణపతిని స్తోత్రం చేద్దాం. విశేషించి గణపతి బుద్ధికారకుడు కనుక ఆ బుద్ధిని మనం సక్రమంగా వినియోగించి ఆ బుద్ధి ప్రకారంగా మనం మాట్లాడగలిగితే, ప్రవర్తించగలిగితే అప్పుడు మనం అంతా మంచి అనే లోకంలోనే ఉంటాం. కనుక ఈ బుధవారం రోజు గణపతిని స్తోత్రం చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణపతికి సంబంధించి ఎన్నో శ్లోకాలు, మంత్రాలు లోకంలో ఉన్నాయి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. ఇలా ఎన్నో చెప్పుకుంటాం. అన్నింటిలోకెల్లా కూడా శ్రేష్టమైనది, సనాతనమైనది, అపూర్వమైనటువంటిది, సనాతనంతో పాటు అపూర్వంతో పాటు నూతనమైనది అయిన ఈ శ్లోకాన్ని బుధవారం నాడు మనం స్తోత్రం చేస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది. గురుగారు, మరి మీరు చెప్పండి, బుధవారం రోజు పంచాంగాది వివరాలు తెలియచేయండి. దుర్ముఖి నామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, మృగశిర కార్తె. ఈరోజు సూర్యోదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. తిథి ఈరోజు శుక్ల చతుర్థి, రాత్రి 11:38 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు, ఉదయం 7:46 వరకు ఉంది. తదుపరి పుష్యమి నక్షత్రం. యోగం వృద్ధి యోగం, ఉదయం 7:14 వరకు ఉంది. తరువాత ధ్రువం రాత్రి 5:22 వరకు ఉంది. కరణం వణిజకరణం మధ్యాహ్నం 12:08 వరకు ఉంది. తర్వాత భద్రకరణం రాత్రి 11:38 వరకు. అమృతకాలం శేష అమృతకాలం ఉదయం 6:59 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 1:10 నుంచి 2:48 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:52 వరకు. యమగండ కాలం ఉదయం 7:22 నుండి 9 వరకు ఉంది. ఈనాటి ఈ చతుర్థి తిథిని ఉమా చతుర్థి అని కూడా అంటారు. గురుగారు, మరి మీరు ధ్యాన శ్లోకం తెలియజేశారు కదా, మరి దాని యొక్క అర్థాన్ని వివరించండి. బుధవారానికి ఇంకొక విశేషం కూడా ఉంది.
చతుర్థి తిథి ఉమా చతుర్థి. ప్రతి నెలలో కూడా శుక్లపక్షం కృష్ణపక్షం ఈ చవితి తిథి నాడు వినాయకుడిని అర్చించాలి. 32 రకాల గణపతులలో ఒక్కొక్క వారం ఒక్కొక్క నెల ఒక్కొక్క పక్షం ఒక్కొక్క విధంగా మనం అర్చిస్తూ ఉంటాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అనే ఈ ధ్యాన శ్లోకం మన దేశంలో జైన మతం బాగా వ్యాపకంలోకి వచ్చిన తర్వాత ఈ శ్లోకం ఏర్పడింది అని కూడా సంప్రదాయవాదులు కొంతమంది పరిశోధకులు ఇలా చెబుతున్నారు. శుక్లాంబరధరం తెల్లని వస్త్రమును ధరించినటువంటి వాడు. అంబరం అంటే ఆకాశం. తెలుపు వర్ణంలో ఉండేటటువంటి అసలు ఆకాశానికి వర్ణం ఉంటుందా? ఆకాశం గగనం శూన్యం అంతరిక్షం మరుత్పథం అంటుంది అమరకోశం. కనుక తెల్లగా స్వచ్ఛం అన్నీ కూడా ఉండేటటువంటి వర్ణరూపమైనటువంటి స్వరూపం గల ఆ వస్త్రరూపం గణపతి అనే భావనను మనం కల్పించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం అన్నారు. విష్ణు అనగానే మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం కదా అనే సందేహం కూడా వస్తుంది. విష్ణు అన్న శబ్దానికి విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే అని నిరుక్తం చెబుతుంది. విశ్వమంతా వ్యాపించినటువంటి బ్రహ్మచైతన్య స్వరూపానికి విష్ణువు అని పేరు. అలాగే ఎక్కడైతే శూన్యం ఉంటుందో దానికి కూడా విష్ణుతత్వమే అని పేరు. వ్యాపకం చెందేటటువంటి వాడు గణపతి కనుక ఇది కూడా గణపతి అర్థమే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చంద్రుని వంటి వర్ణం తెల్లని కాంతి గల దేహం కలవాడు. చతుర్భుజం 4 చేతులు కలవాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి వదనం కలవాడు. అన్ని విఘ్నములకు శాంతిని కలిగించేటటువంటి వాడు వినాయకుడు. ఇలా చెప్పి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఎన్నో చెబుతాం. ఉమా చతుర్థి కూడా ఉన్న కారణం చేత ఈ బుధవారం నాడు మనం ప్రత్యేకించి గణపతిని ఇలా స్తోత్రంతో సంతృప్తి పరిచినట్లయితే మనకు కూర్చునేటటువంటి అధికారం కలుగుతుంది. ఈ కూర్చోవడం మనస్సు కూర్చుండబెట్టగలిగితే అన్నింటినీ సాధ్యం చేసుకోగలుగుతాం. కనుక ఈ ధ్యాన శ్లోకానికి అర్థమేమిటి అంటే తెల్లని వస్త్రమును ధరించినటువంటి వాడు, వియన్ మండలమంతా వ్యాపించినటువంటి బ్రహ్మచైతన్యం తానే అయినటువంటి వాడు, విశ్వవ్యాపకశీలత్వ గుణం కలవాడు, అన్ని అడ్డంకులకు అన్ని విఘ్నములకు శాంతిని కలిగించేటటువంటి వాడు అయిన వినాయకునకు నా నమస్కారము అని చెప్పడమే ఈ ప్రార్థన. గురువుగారు, మరి బుధవారం రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వివరంగా చెప్పండి. ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వీరు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తారు. వీరు స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు. కానీ ప్రముఖమైనటువంటి వాడి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాటికై చింతన ఎక్కువ చేయవలసి ఉంటుంది. అందుకుగాను వీరు సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసినట్లయితే వీరు మంచిగా ఉంటుంది ఈ రాశి వారికి. వృషభ రాశి వారికి సంతాన అభివృద్ధి ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఉద్యోగాభివృద్ధి ఉంది. కానీ ఉద్యోగంలో సహోద్యోగుల యొక్క ఈర్ష్యాద్వేషాలకు గురవుతారు. వారికి కలిగిన గుర్తింపుని చూసి ఈర్ష్యపడేవారు ఎక్కువగా ఉంటారు. ఈ రాశివారు లలితా సహస్రనామ పారాయణ చేసినట్లయితే శుభకరంగా ఉంటుంది. మిథున రాశి వారు వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి అనుకూలమైన కాలం. విద్యార్థులకి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు ఇతర దేశాలకి వెళ్ళాలనుకునేవారు చేసే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. ఈ రాశివారు వెంకటేశ్వర ఆరాధన చేసినట్లయితే బాగుంటుంది. ఈ కర్కాటక రాశి వారికి
కుటుంబ సౌఖ్యం కాస్త లోపిస్తుంది. మాట పట్టింపు, ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. వీరిని గురించి దుష్ప్రచారం చేసేవారు కూడా ఎక్కువగా ఉంటారు. వారి నుంచి అధిగమించడం కోసం ఈశ్వరుని ఆరాధించినట్లయితే, శివాభిషేకం చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారు అధికారం చెలాయించాలని అనుకుంటారు, కానీ వారికి రాహు ప్రభావం వల్ల ఈ శత్రుపీడ అన్నది కలిగే అవకాశం ఉంది. శని ప్రభావం కూడా ఈ రాశికి ఉన్నందున శనికి, రాహు గ్రహాలకి రెండిటికిను శాంతులు, జప దానాలు చేసుకుంటే శుభకరంగా ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారికి ఇల్లు మార్చే అవకాశం ఉంటుంది. వీరు పండిత గోష్ఠుల్లో పాల్గొంటారు, విద్యా వ్యాసంగాలలో చురుగ్గా పాల్గొంటారు, పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. ఈరోజు వీరికి వెంకటేశ్వర ఆరాధన చేసినట్లయితే వీరికి బాగుంటుంది. తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం తక్కువ ఉంది. ఈరోజు అనవసరపు ఖర్చులు ఉంటాయి. విందులు వినోదాలలో పాల్గొని మొహమాటపు ఖర్చులను చేస్తారు. వీరు సుబ్రహ్మణ్య స్తోత్రాలని పఠించడం కానీ, దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ మంచి ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి శని ప్రభావం, కుజ ప్రభావం రెండు రాశిలోనే ఉన్నందున వీరికి మాటలో కరుగుదనం, సౌమ్యత లోపించడం వల్ల మిత్రులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. వాక్స్థానాధిపతి గురుడు కూడా రాహుతో కలిసి ఉండడం దీనికి కారణం. ఇకపోతే వీరు రుద్రాభిషేకాన్ని చేయించుకుంటే వీరికి సత్ఫలితం ఉంటుంది. ధనుర్రాశి వారు విద్యా వ్యాసంగాలలోనూ, పత్రికా రచనలోనూ వీరికి మంచి గుర్తింపు వస్తుంది. జన సహకారం ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తారు, కానీ వీరికి అధికారుల మన్నన లోపిస్తుంది. అందుకు వీరు ఈశ్వర ఆరాధన చేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది. మకర రాశి వారు మంచి లాభదాయకమైన రోజు. నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య నుంచి బయటపడడం కోసం వీరు దక్షిణామూర్తిని స్తుతించినట్లయితే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారు వీరికి గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి వీరికి అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం, అధికారుల మన్నన, బంధుమిత్రులతోటి కాలక్షేపం ఇత్యాదికాలన్నీ కూడా శుభకరంగా ఉంటాయి. వీరు గణేశుణ్ణి ఆరాధించడం శుభప్రదంగా ఉంటుంది. వీరి రచనా వ్యాసంగాలకి మంచి గుర్తింపు కలిగే అవకాశం ఉంది. వీరు మంచి రచయితలుగా గుర్తింపు పొందుతారు. వీరు విష్ణువుని ఆరాధించినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. చాలా వివరంగా తెలియజేశారు గురుగారు. మరి బుధవారం యొక్క ప్రాముఖ్యతను వివరించండి. మరి అలాగే ఈరోజు చేయవలసిన పనుల గురించి చెప్పండి. బుధవారం నాడు గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపం చేస్తే కూడా ఈ రోజంతా కూడా మన బుద్ధి సక్రమమైన మార్గంలో ప్రయాణిస్తుంది. గణపతి స్వరూపం మనం ఈరోజు మనం ధ్యాన శ్లోకం చెప్పుకున్నాం కదా, శుక్లాంబరధరం విష్ణువు అని చెప్పుకున్నాం కదా. ఆ విష్ణువు అన్న శబ్దాన్ని చూస్తే విష్ణువును అర్చించకంటే పూర్వం విశ్వక్సేనుల వారిని కూడా అర్చిస్తారు సంప్రదాయజ్ఞులు. ఈ విశ్వక్సేనుల వారికి ఉండేటటువంటి 18 ముఖములలో 10వ ముఖం మళ్ళీ మన వినాయకుడి ముఖమే, తొండంతో కూడుకుని ఉన్నదే. కనుక
ఈరోజు మనం గం గణపతయే నమః అనే మహామంత్రాన్ని జపం చేద్దాం. జపం కాకుండా అందరం పాటించే ఇంకేదైనా నియమం, విధి, సులభమైన మార్గం ఇంకేదైనా ఉందా అంటే, ఈరోజు నువ్వులు బెల్లం కలిపి కట్టి దంచిన ఉండలను, చిన్న చిన్న ఉండలను అందరికీ పంచిపెట్టాలి. బుధవారం నాడు లేత ఆకుపచ్చ వర్ణం దుస్తులు వేసుకున్న, అలాగే ఎమరాల్డ్ ఆకుపచ్చ వర్ణంలో ఉండేటటువంటి బుద్ధుడికి చెందినటువంటి పచ్చ అనే పేరు రత్నం ధరించిన, ఒకనాటి కాలంలో 7 వారాల నగలు ఆడవాళ్ళు ధరించేవారు. ఆ ప్రకారంగా బుధవారం నాడు ఆకుపచ్చ వర్ణంలో ఉండేటటువంటి నగలని ధరించేటటువంటి వాళ్ళు కనుక ఈరోజు సర్వులు అందరూ కూడా ఆకుపచ్చ వర్ణంలో ఉండే దుస్తులను ధరించడం, ఎమరాల్డ్ లేదా పచ్చ ఈ రంగు గల ఆభరణాలు ధరించడం, గం గణపతయే నమః అనే మంత్రం జపం చేయడం శ్రేయస్సు కలిగిస్తుంది. వీటితో పాటు నువ్వులు బెల్లం కలిపి కట్టి దంచిన ఉండలను, చిన్న చిన్నగా కట్టిన ఉండలను అందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా ఆనందం పెంచుకున్న వాళ్ళు అవుతాం. గురుగారు, మరి బుధవారం రోజు శుభ సమయాలు ఎప్పుడున్నాయి? మరి అలాగే ఈ శుభ సమయాల్లో ఎటువంటి పనులు చేయాలో చెప్పండి. ఈ శుభ సమయం అనేది ప్రతిరోజు వేరు సమయాలలో వేరు ఘడియలలో వస్తూ ఉంటుంది. ఈరోజు ఈ శుభ సమయం రాత్రి 1:12 నుంచి 2:46 వరకు ఉంది. రోజంతా కూడా శుభ సమయమే. మనం ప్రతిరోజు ఉండేటటువంటి కాలంలో వర్జ్యం, వారదుర్ముహూర్తం, యమఘటికలు, గుళిక కాలం, యమగండం, రాహుకాలం ఈ 5 కూడా వర్జ్యాన్ని మాత్రమే విడిచిపెట్టి మిగతా వాటన్నింటినీ కూడా తీసుకోవచ్చు అని కూడా సంప్రదాయం చెబుతుంది. 21 దోషాలలో పంచాంగ విశుద్ధహీనతకు సంక్రాంత్రయ పాపినాం అంటాడు కాలామృతకారుడు. 21 పంచాంగ దోషాలలో రాహుకాలం ఎక్కడ చెప్పబడలేదు కాబట్టి మనం వర్జ్యం కాలాన్ని మాత్రమే విడిచిపెట్టి మిగతా కాలమంతా కూడా శుభ సమయం అని పాటిద్దాం. మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి ఈరోజు కార్యక్రమంలో బుధవారం రోజు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి ధ్యానం చేయాలి వంటి విషయాల్ని చాలా వివరంగా చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. కృష్ణార్పణం. బుధవారం రోజు ఎటువంటి పనులు చేయాలి, ఏ దేవతను ఆరాధించాలి, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ధ్యాన శ్లోకం ఏది పఠించాలి, ఇలా ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా. మన జీవన మార్గంలో మన మార్గాన్ని సుగమం చేసుకునే ఎన్నో మంచి విషయాల్ని రేపటి శుభప్రదం కార్యక్రమంలో తెలుసుకుందాం. రేపటి శుభప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.